Praise the Lord. Praise the Lord. Today's verse is Genesis 15:1. ప్రభునందు ప్రియులారా, నేటి దినము మనకు వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనములో నుండి అనుగ్రహించబడింది. After these things the word of the Lord came unto Abram in a vision, saying, Fear not, Abram, I am thy shield and thy exceeding great reward. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. It is also this year's individual church promise for Hebron. మన యొక్క హెబ్రోన్ సంఘము కొరకు సంఘ వ్యక్తిగత వాగ్దానముగా ఉంటుంది. Genesis 15:1. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనము. This promise must have been given to Abraham because he came out of his country, his native place, leaving all his family, other family members. ఈ యొక్క వాగ్దానము అబ్రహాము కొరకు ఎందుకు అనుగ్రహించబడిందో ఒక కారణము, తాను తన యొక్క ప్రజలను, తన యొక్క దేశమును, తన వారిని తాను విడిచి వచ్చినందుకు అనుగ్రహించబడిండవచ్చు. According to God's call, దేవుని యొక్క పిలుపును బట్టి తాను వచ్చాడు. God wanted him and his family to be separated from all idol worshippers. దేవుడు తనను, తన కుటుంబము వారు విగ్రహ ఆరాధనలో నుండి ప్రత్యేకపరచబడాలన్న ఉద్దేశము కలిగి తనను ఏర్పరచుకున్నాడు. God wanted Abraham to be a true worshipper. దేవుడు అబ్రహాము నిజమైన ఆరాధకుడుగా ఉండాలని కోరుకున్నారు. Not only he, but his family also. తాను మాత్రమే కాదు గాని తన కుటుంబం అంతా కూడా ఉండాలి. Not only his family, but generations to come. తన కుటుంబము మాత్రమే కాదు గాని తన నుండి రానయున్న తరమంతా కూడా ఆ రీతిలో ఉండాలని కోరుకున్నాడు. So it is a great blessing reserved for Abraham for generations to come, and not only generations, but to be a blessing for the whole world, because in his generation only Christ should be born one day. చూడండి, అబ్రహాము కొరకు ఇది అనుగ్రహించబడిన ఒక ఉన్నతమైన గొప్ప ధన్యత వాగ్దానముగా ఉంటుంది. ఎందుకొరకు తను మాత్రమే కాదు, తన ద్వారా వచ్చే జనము వంశములో, ఆ మాత్రమే కాదు, తన ద్వారా లోకము యావత్తు కూడా ఆశీర్వదించబడాలి. తన సంతానములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావాలన్న ప్రధానమైన ఉద్దేశము ఉంటుంది. Genesis 22:18. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. And in thy seed shall all the nations of the earth be blessed, because thou hast obeyed my voice. మరియు నీవు నా మాట వినునందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. In Galatians 3:16, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో we see the meaning of this verse. ఈ యొక్క మాటకు అర్థాన్ని మనము చూస్తాము. Now to Abraham and his seed were the promise made, he saith not, and to seeds, but as of many, but as of one, and to thy seed, which is Christ. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులకు గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. So what a wonder. కాబట్టి ఎంత గొప్ప అద్భుతం ఇది, What a great purpose. ఎంత గొప్ప ఉన్నతమైన ఉద్దేశము. Because of such a high, lofty purpose for Abraham's life, God rather strengthened him, said, I am thy shield. దేవుడు అబ్రహాము పట్ల అలాంటి ఉన్నతమైన గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు కాబట్టే తనను బలపరచుట కొరకు దేవుడు అంటున్న మాట, నేను నీకు కేడమునై ఉంటున్నాను అంటున్నాడు. And also I am thy great reward. అంత మాత్రమే కాదు, నేను నీ యొక్క అత్యధికమైన బహుమానమును అంటున్నాడు. Because Christ Jesus himself were born in the lineage of Abraham. ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము యొక్క వంశావళిలో జన్మించిన వాడు. Not only his reward, he is our reward also. ఆయన అబ్రహాము యొక్క బహుమానము మాత్రమే కాదు గానే మన బహుమానము కూడా అయి ఉంటున్నాడు. When we trust the Lord Jesus,
Jesus himself will be our protector. He will be our good shepherd. యేసుక్రీస్తు ప్రభునందు మనము విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనలను కాపాడేవాడే ఉంటాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క మంచి కాపరిగా ఉంటాడు. You know the shield. Shield is made of strong metal. కేడము అంటే అందరికీ తెలుసు. కేడము ఒక దృఢమైన వస్తువులతో అది చేయబడుతుంది. Loham. లోహముతో చేయబడుతుంది. Many times made of brass. అనేక సార్లు అది ఇత్తడితో చేయబడుతుంది. Sometimes gold also. కొన్నిసార్లు బంగారంతో కూడా చేయబడుతుంది. Because any blow of the enemy, they will be protected by holding the shield in front of them. ఎందుకొరకు శత్రువు నుండి వచ్చే ప్రతి ఒక్క దాడిని కూడా ఈ కేడమును అడ్డుగా ఉంచుట ద్వారా దాన్ని ఎదుర్కొనే వారుగా ఉంటారు. So also the Lord Jesus protects us. కాబట్టి అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. He bears all the punishment, all the wrath of God, all the curse of God, which should have fallen upon us because of our sin. మన యొక్క పాపమును బట్టి ఏ శాపమో, ఏ శిక్ష, ఏ ఉగ్రత దేవుని యొద్ద నుండి మనపైన కుమ్మరించబడాలో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భరించిన వాడుగా, ఆయన దానికి అడ్డుగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. So we must always remember, Lord Jesus is my shield. అందుకొరకే మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు నా కేడమై ఉంటున్నాడు. He bears all my negative effects of my sin. ఆయన పాపము ద్వారా రావాల్సిన పరిణామాలన్నిటినీ కూడా ఆయన ఎదుర్కొని అడ్డుపడేవాడుగా ఉంటున్నాడు. There is a wonderful verse in 2 Corinthians. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన చక్కటి మాట ఉంటుంది, which is very difficult to understand also. దాన్ని అర్థం చేసుకుంటాం కూడా ఎంతో కష్టకరముగా ఉంటుంది. 2 Corinthians 5:21. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21. For he hath made him to be sin for us, who knew no sin, that we might be made the righteousness of God in him. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. He became not a sinner, but he became sin for us. ఆయన పాపిగా చేయబడలేదు, కానీ మన కొరకు పాపముగా చేయబడ్డాడు. Sometimes some people out of ignorance in the worship, they'll be worshipping, Lord, you became a sinner for me. కొద్దిమంది తెలియకుండా ఆరాధన చేసేటప్పుడు ఏ రీతిలో ఆరాధన చేస్తారంటే, ప్రభువా నీవు నా కొరకు పాపివిగా చేయబడ్డావని ప్రార్థిస్తుంటారు. Not sinner, but he became sin for us. We must remember that. ఆయన పాపిగా చేయబడలేదు, కానీ పాపముగా చేయబడ్డాడు. దాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. He stood in the place of sin. పాపము యొక్క స్థానములో ఆయన నిలబడ్డాడు. He took the punishment of sin. పాపపు యొక్క శిక్షను ఆయన పొందాడు. How God should deal with sin, the Father had to deal with his Son severely on the cross. దేవుడు పాపమునకు ఏ రీతిలో ఆయన శిక్షను పరిణామమును అనుగ్రహించాలో ఆ రీతిలో దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ విధముగా ఆయన వహించిన వాడుగా ఉంటున్నాడు. So now our sin is gone, righteousness is given to us, God's righteousness. ఇప్పుడు పాపము తొలగిపోయింది, నీతి అనుగ్రహించబడింది. ఎలాంటి నీతి? ఈ నీతి దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహించబడింది. So we must be thankful. కాబట్టి God is my shield. కాబట్టి దాన్ని బట్టి మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎందుకొరకు ప్రభువారు నా కేడమై ఉంటున్నారు. It is also written in 2 Corinthians 8:9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 రాయబడింది, For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake he became poor, that ye through his poverty might be rich. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. He became poor. ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. He was born in a manger. ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టాడు. He had no place to stay in the night time, many a times. ఆయన రాత్రి కాలము తలవాల్చుకునటానికి అనేక సార్లు అనేక సందర్భాల్లో చోటు లేనంతగా ఈ లోకంలో జీవించాడు. He had nothing, he had none with him many a times. ఆయన యుద్ధ ఆయన కొరకు ఆయన వారు ఎవరు కూడా అనేక సందర్భాల్లో ఆయనతో పాటు లేరు. So that we might become rich with his riches in heaven.
ఆయన పరలోకములో ఏ రీతిలో ఐశ్వర్యవంతుడు ధనవంతుడైంటున్నాడో ఆ దానిలో మనము ధనవంతులుగా పాలిభాగస్తులుగా కావాలని అంతగా తనను తాను తగ్గించుకొని దీనుడయ్యాడు. So we must always remember, Lord is my shield. He bore my poverty and he gives me his riches. మనము ఎల్లప్పుడూ ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు నా కేడమేంటున్నాడు. ఆయన చేస్తున్న విషయం ఏంటి? నా దరిద్రతను ఆయన భరించి ఆయన ధనవంతునిగా ఆయన ఐశ్వర్యమును నాకు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. It is also written in 2 Corinthians 13 that he became weak also. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, ఆయన మన కొరకు బలహీనుడయ్యాడు. So that his power may be our portion. ఎందుకొరకు ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహించటానికి. In every sense, whatever the Lord Jesus suffered in this world is for our sake, to be our shield. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏ శ్రమలు ఏ బాధలు అయితే భరిస్తూ వచ్చాడో వాటన్నిటికీ గల ప్రధానమైన కారణము మన కేడముగా ఆయన ఉండాలన్నది ఆయన ఉద్దేశము. Isaiah 52 యెషయా గ్రంథము 52వ అధ్యాయము verse 14. 14వ వచనము. As many were assembled, astonished at thee, his visage was so marred, more than any man, and his form more than the sons of men. Isaiah 52:14. నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయముందిరో. So on the cross, the Lord Jesus lost his even human form also. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో ఎంతగా శ్రమ పొందాడు అంటే ఆయన మానవ స్వరూపమును కూడా కలువరి శిలువలో కోల్పోయాడు. He did not even look like a man. అంటే ఆయన ఒక మనిషినిగా కూడా ఆ రూపంలో ఆయన కనబడలేదు. He was just like a lump of flesh. అంటే ఆయన ఒక మాంసపు ముద్దగా కనబడుతూ వచ్చాడు. So marred, beaten, out of shape. అంతగా ఆయన నలగొట్టబడ్డాడు, అంతగా కొట్టబడ్డాడు. ఆయన స్వరూపం అంతా కూడా సంపూర్ణంగా కోల్పోయాడు. So that we might get his beauty, his spiritual beauty, even his physical beauty also one day with immortal body. ఎందుకొరకు ఆయన ఆ రీతిలో బాధపడ్డాడు. ఆయన యొక్క స్వరూపంలోనికి ఆయన యొక్క సౌందర్యము మన ఆంతర్యంలోనికి రావటానికి ఆయన పోలిక చొప్పున మనం ఉండటానికి ఒకానొక దినమున ఈ భౌతికములో కూడా సంపూర్ణమైన సౌందర్యవంతులుగా ఆయన స్వరూపంలోనికి మార్చబడే వారముగా ఉంటాము. So that's why we must remember, Lord is my shield. అందుకొరకే మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభువారు నా కేడమైంటున్నారు. His power, with his power he is going to transform us into his likeness. ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన స్వరూపంలోనికి మనలను రూపాంతరము చెందిస్తాడు. Shield means, as we told already, it is a strong metal, కేడము made of strong metal. కేడము అనగా ఒక దృఢమైన అది ప్రక్రియతో అది చేయబడుతుంది. Strong metal, loham. అది దృఢమైన లోహముతో చేయబడుతుంది. That means the Lord was very strong. అంటే ప్రభువారు ఎంతో బలవంతుడుగా ఉన్నారు. He never got afraid. ఆయన ఎప్పుడు కూడా ఏ పరిస్థితిని బట్టి భయపడలేదు. He never complained. లేదంటే ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయబడలేదు. He never discouraged. లేదంటే ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. He bore the sin of the world. How strong he is, just imagine. ఆయన ప్రపంచ యావత్తున అందరి పాపము భరించాడనగా ఎంత బలవంతుడుగా ఉన్నాడో అర్థం చేసుకోండి. He died and defeated death. ఆయన చనిపోయి మరణమును ఓడించాడు. The devil made us to sin and die and perish, but Lord took the punishment of our sin and defeated Satan also. సాతానుడు ఏమనుకుంటాడు, మనము పాపము చేసి చనిపోయి నశించిపోవాలనుకుంటాడు. కానీ ప్రభువారు మన పాపమును భరించాడు, చనిపోయాడు, మరణమును ఆయన జయించి తిరిగి లేచాడు. Hebrews 2:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. There we read what the Lord has done for us. ప్రభువారు మన పట్ల ఏం చేశాడో ఇక్కడ మనం చదువుకుంటాము. For as much then as the children are partakers of flesh and blood, he also likewise took part of the same, that through death he might destroy him that had the power of death, that is the devil, and deliver them who through fear of death
were all their lifetime subject to bondage. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను. So he died, defeated death, defeated Satan, delivered us from the fear of death also. కాబట్టి ఆయన చనిపోయాడు, చనిపోయి మరణమును సాతానును ఓడించాడు. తద్వారా మరణ యొక్క భయములో నుండి మనకు విజయమును అనుగ్రహించిన దేవుడు. He is our shield. ఆయన మన కేడమై ఉంటున్నాడు. Then the second part of the verse, Genesis 15:1 is exceeding great reward. I am thy exceeding great reward. ఇక్కడ 15వ అధ్యాయం మొదటి వచనము ఆదికాండము 2వ భాగము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. Of course, the Lord will reward us one day for all our labors, all our sufferings, and all our service. కాబట్టి ఒక దినము ప్రభువారు మన యొక్క ప్రయాసమును బట్టి, మన యొక్క పరిచర్యను బట్టి, మనము పొందిన శ్రమలన్నిటిని బట్టి ఆయన మనకు ఒక దినమున బహుమానముని ఇయ్యనంటున్నాడు. Even a glass of cold water if you give to anybody in Lord's name, Lord says, I will not forget it. Matthew 10:42. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో సెలవించిన ప్రకారముగా ప్రభు పేరట మనము ఒక గ్లాసు చల్లటి నీళ్లు మనం ఎవరికైనా ఇచ్చినప్పటికీ ఆయన దాని రుణమును ఏమాత్రం ఉంచుకోడు. దాని యొక్క ప్రతిఫలమును ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. Matthew 19 మత్తయి సువార్త 19వ అధ్యాయము and verse 29. 29వ వచనము, There it is written, God will give for all our loss 100-fold. ఇక్కడ ప్రభువారు ఏదైతే మనము నష్టపోతున్నామో దానికి 100 రెట్లు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. Matthew 29. 19వ అధ్యాయం 29వ And వచనము, everyone that hath forsaken house or brethren or sisters or father, mother or wife or children or lands for my name's sake shall receive 100-fold and shall inherit everlasting life. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. Which bank will give you 100% interest? చూడండి, ఏ బ్యాంక్ 100% వడ్డీ మనకి ఇస్తుంది చెప్పండి. If you know, you'll help us, let us know also. ఒకవేళ ఆ విధంగా ఇచ్చేవారు ఎవరైనా ఉంటే మాకు కూడా చెప్పండి, మాకు కూడా సహాయం చేసిన వారు ఉంటారు. Nobody. ఎవరు కూడా ఇవ్వలేరు. Even fixed deposit also, I think only 16 or 17%. లేదు, Or 5-6%. 5-6% only. చూడండి, నేటి దినాలలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా 5-6% కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. So better deposit all your loss in the Lord's account, heavenly account. కాబట్టి మీరు సంపూర్ణంగా ప్రతి ఒక్క ఈవిని కూడా పరలోకపు విషయములలో లేదా పరలోకములో దాన్ని దాచిపెట్టుకోండి. Then the greatest encouragement is, Lord says, I am thy exceeding great reward. చూడండి, ప్రభువారు అంటే మనకు ప్రోత్సాహకరమైన ఉన్నతమైన మాట ఏంటంటే నేనే అత్యధికమైన నీ బహుమానమును అంటున్నాడు. Philippians 3:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. There Apostle Paul is telling, I want to win Christ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకుని నిమిత్తము. For that I count everything as loss. నేను దాని నిమిత్తము సంపూర్ణంగా ప్రతి విషయమును నష్టముగా ఎంచుకుంటున్నాను. And also as dung. నేను అంత మాత్రమే కాదు, పెంటతో సమానముగా ఎంచుతున్నాను అంటున్నాడు. Philippians 3:8. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ Yea, వచనము. doubtless I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord, for whom I have suffered the loss of all things, and do count them but dung, that I may win Christ. చూడండి, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. Winning Christ is the greatest gain. క్రీస్తుని సంపాదించుకునటం అనేది అన్నిటికన్నా ఉన్నతమైన లాభమైంటుంది. Brother Buxing used to tell the story of a soldier. సహోదరుడు బక్సింగ్ గారు ఒక సైనికుని గురించిన మాటలు చెప్పేవారు. After victory, విజయము పొందిన తర్వాత the king was giving rewards to the soldiers. రాజు అందరిని పిలిచి బహుమానం ఇస్తుంటున్నాడు.
This soldier refused all the rewards. ఈ యొక్క సైనికుడు రాజిచ్చే అన్ని బహుమానాల్ని కూడా నిరాకరిస్తూ వచ్చాడు. Finally, he told the king, I want you only. అప్పుడు ఆ సైనికుడు అన్నాడు చివరిదిగా రాజుతో, అయ్యా రాజా, ఇవే వద్దు, నీవే నాకు కావాలి అన్నాడు. So he became the close friend of the king. కాబట్టి ఆ విధముగా ఎంచుకొనుట ద్వారా రాజుకు అన్యోన్యమైన సమీప స్నేహితుడయ్యాడు. He got the greatest reward. తాను అందరికన్నా ఉన్నతమైన బహుమానము పొందాడు. So also we. కాబట్టి అదే విధంగా మనము కూడా ఉండాలి. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక.